తాళం వేసి బ్యాంకుకు వెళ్లి వచ్చేలోపు దుండగులు ఇల్లును గుల్ల చేశారు. 1.2 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి, 12 లక్షల నగదును కొద్దిపాటి వ్యవధిలో ఇల్లు బీరువాలను ధ్వంసం చేసి దుండగులు దోచుకెళ్లడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ దోపిడీ ఘటన పాత నేరస్తుల ఇంటి గురించి తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు, కుటుంబీకుల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డిచ్పల్లి మండలం ఇస్లాంపూర్ కాలనీలో పట్టపగలు భారీ చోరీ చోటు చేసుకుంది. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఇస్లాంపుర కాలనీకి చెందిన షేక్ అన్వర్ అనే వ్యక్తి ట్రాక్టర్ గ్యారేజ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బ్యాంకులో పని నిమిత్తమై కుటుంబ సభ్యులను తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం పగలగొట్టి ఉండడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న 3 బీరువాలను ధ్వంసం చేసి నగదు, బంగారం, వెండి ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. పట్టపగలే భారీ చోరీ జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దొంగతనంలో సుమారు 12 తులాల బంగారం, 20 తులాల వెండి, ఆభరణాలతో పాటు రూ. 12 లక్షల నగదు పోయినట్టు బాధితులు పేర్కొన్నారు. ప్రజలు రాకపోకలు సాగించే పట్టపగలే ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. कोई अंदर ये थोड़ा है ना गेट का पीछे से गेट से नहीं वो गेट लॉक ओपन करके वहीं से ओपन ही चाहिए ओपन में लॉक है और वहीं से किधर हम लोग खोलेगा लॉक को तुम रखे ना तो जगह में रखे ना वहीं से किससे लेकर वहीं से बैंक को गए थे 10:30 बजे के टाइम पर बैंक को गए थे 11:30 बजे आके देखे तो भाई 4 आदमी थोड़े हैं। बाद में और आगे ऐसे साहब को फोन करे, साहब लोग आए थे, ऐसे साहब भी आए, आके चेक करें, देखे आपको ले सोना है 12 लाख रुपए थे, पैसे नहीं है, ये ले चले गए। अब साहब लोगों ने क्या बोले, जल्दी पकड़ तुम मुझे बोले ये लोग थे। पूरा चेकिंग करे, पूरा अलमारियाँ चार के साथ तोड़ दिए, कपड़े पूरे चार के साथ तोड़ दिए।